ఏదో తేడా చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడిపోతుంది. యథార్థవంతుల గుడారాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. యథార్థంగా కష్టపడితే దేవుడే చూస్తాడండి ఒక రోజున ఖచ్చితంగా. కొద్దిగా ఆలస్యం అవ్వచ్చేమో, అన్నీ కోల్పోయి రిక్తురాలుగా వచ్చినటువంటి ఈమె జీవితాన్ని సమస్తం ఇచ్చి యజమానురాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఎవరు అంటే ఒంటరి వారిని సైన్యముగా మార్చగలిగిన దేవుడు. కృప కలుగును గాక. ఇవి అనుభవించి చెప్పేయే కానీ, అమెరికా వాళ్ళు డబ్బులు ఇస్తే చెప్పే కానీ, ఇవి అనుభవించి రుచి చూసి దేవుని నమ్మి దేవుని చేత దీవించబడి ఆయన శ్రేష్టమైనటువంటి దీవెనలు పొందుకున్నాక చెప్పే మాటలు. ఒంటరిగా ప్రయాణం ప్రారంభమయ్యారు, దేవుడు ఒక సైన్యముగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమీ లేదు వాళ్ళ దగ్గర. యెరూషలేముకు వచ్చినప్పుడు అన్ని కోల్పోయి వచ్చారు. తినడానికి తిండి లేని స్థితిలో వచ్చారు, కనీసం కట్టుకోవడానికి వస్త్రం లేని స్థితిలో వచ్చారు. ఇవాళ యజమానురాలకు ఏ పొలంలో పనిచేసిందో ఆ పొలంకి రాణి అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక సినిమా హీరో వాళ్ళ నాన్న పని చేసిన అపార్ట్మెంట్ కొన్నాడంటే పేపర్లో వేశారు. ఆ పేపర్ కటింగ్ని ఒక పాస్టర్ గారి గ్రూప్లో పెట్టాడు, లేకపోతే నాకు తెలిసింది కాదు. వాళ్ళ టీవీ చూస్తాడా, పేపర్ చదువుతాడా, ఇలాంటి ఆలోచనలు నశించునుగాక. హల్లెలూయా. ఏమని పెట్టారంటే వాళ్ళ నాన్న పనిచేసిన అపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాచ్మెన్గా చేశాడంట. చేసి కష్టపడి ఫిలిం ఇండస్ట్రీకి పంపించి దాంట్లో కూడా మళ్ళీ ఏదో డిప్లొమా ఉంటుందంటండి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి, అది చేపించి ట్రైనింగ్ ఇప్పించి ఒక పెద్ద హీరో చేస్తే ఇవాళ 500-600 కోట్లకు పడగెత్తాడు ఆయన. మా నాన్న ఎక్కడ పనిచేశాడా అని జ్ఞాపకం చేసుకుంటే ముంబైలో ఒక అపార్ట్మెంట్లో పనిచేశాడు వాచ్మెన్గా అని వాళ్ళ పూర్వీకులు చెప్పారు. వాళ్ళ నాన్నకి చెప్పకుండా వాళ్ళ నాన్న పనిచేసిన అపార్ట్మెంట్ కొని తీసుకెళ్ళి అపార్ట్మెంట్ లేదే అని చెప్పాడంటే, ఒక అన్యజనుడికే అంత ఆరాటం ఉన్నప్పుడు ఆశీర్వాదం మీద, ఇవాళ యేసయ్య రక్తములో కడగబడ్డాం, ఆశీర్వాదము కొరకే మనం పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్లు ఉండటానికి వీల్లేదండి. కొంచెం మనం మనల్ని దీవించే వ్యక్తిని సంతోషింప చెయ్యాలి. ఎప్పుడు పొలబెట్టకూడదు యజమానుడికి. సంఘం అయితే దైవజనుడిని కాస్త సంతోషంగా ఉండేటట్లు చూసుకోవాలి.